నమస్తే పొలిటికల్ వ్యాస్కి స్వాగతం. అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. ఎన్ని రోజులు నడిచింది, ఎన్ని గంటలు నడిచింది, ఎవరెంతసేపు మాట్లాడారనేటువంటి అంశాన్ని పక్కన పెడితే అసెంబ్లీలో మనం చెప్పుకోవాల్సినటువంటి రెండు అంశాలు. ఒకటి, అసెంబ్లీలో శాసనసభ్యులు వాడినటువంటి భాష, పదజాలము, భాషా ప్రయోగము, వారి ఆవేశాలను ఒక్కసారి చర్చించుకోవాల్సినటువంటి అంశం. రెండవది, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రాలేకపోయారు. ఈ రెండు అంశాలే ప్రధానం. అక్కడ కేసీఆర్ గురించి చూసుకుందాం. మొదట, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అసెంబ్లీకి రాకపోవడము, శాసనసభలో సమావేశాలకు అక్కడ జరుగుతున్నటువంటి చర్చల్లో పాల్గొనకపోవడం వరుసగా రెండవసారి శాసనసభ ఇది. కేసీఆర్ గజ్వేల్ ప్రజల ఓట్లతో ఎన్నిక కాబడినటువంటి ఒక శాసనసభ్యుడు. లేదు, అసెంబ్లీకి రాలేదంటే గజ్వేల్లో ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో ఉన్నారా? అది లేదు. పోనీ సాధారణ ప్రజలకు ఎక్కడైనా అందుబాటులో ఉన్నారా? అది లేదు. కేవలం ఎక్కడో ఫామ్ హౌస్లో తనకు సంబంధించినటువంటి ముందస్తు అపాయింట్మెంట్లు తీసుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే, కొద్ది మందికి ఆ కొద్ది రోజులు మాత్రమే కనబడ్డారు. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు కేసీఆర్ చేసినటువంటి సర్కారు, ఆ సర్కారు యొక్క విజయాలు కానీ అపజయాలకు సంబంధించినటువంటి అంశంలో శాసనసభలో అనేకమైనటువంటి విమర్శలు, ఆరోపణలు వస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా తనకున్నటువంటి అవకాశాన్ని పూర్తిగా కోల్పోయి కేవలం బయటికి పరిమితమయ్యారు. మధ్యలో ఒక్కరోజు మాత్రమే అసెంబ్లీలో వచ్చి కూర్చొని వెళ్ళిపోయారు తప్ప మాట్లాడలేదు. ఏ అసెంబ్లీలో అయితే మీడియా పాయింట్ విషయంలో కానీ, ధర్నా చౌక్ విషయంలో కానీ వ్యతిరేకంగా మాట్లాడినటువంటి కేసీఆర్ అదే మీడియా పాయింట్లో బడ్జెట్ పైన స్పందించి ఆ తర్వాత మళ్ళీ శాసనసభలో కనిపించలేదు. అయితే కనిపించాలా వద్దా అనేటువంటిది వారి పార్టీ విషయం, వ్యక్తిగతం అనేటువంటిది కాదు. ఇక్కడ ఆయన ప్రజలందరూ ఓట్లు ఇస్తే గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా తనకు ఉండడం ఇష్టం లేకపోతే, పూలమ్మిన చోట కట్టెలమ్ముకోవడం తనకి ఇష్టం లేకపోతే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే అక్కడ ఉండి ప్రతిపక్ష స్థానంలో కూర్చోవడం ఇష్టం లేకపోతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అదే గజ్వేల్లో ఇంకొకరిని గెలిపించి పంపించవచ్చు. ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని తన పార్టీలో గెలిచినటువంటి వాళ్ళకే ఇంకెవరికైనా ఇవ్వవచ్చు. ఎందుకు ఇవ్వలేదు? ఇస్తే మళ్ళీ హరీష్ రావుకి ఇవ్వాలా, కేటీఆర్కి ఇవ్వాలా, దళితుడికి ఇవ్వాలా, బీసీకి ఇవ్వాలా, ఎస్టీకి ఇవ్వాలనేటువంటి అనేకమైనటువంటి వాదోపవాదాలు వస్తాయి. కాబట్టి తను తీసుకున్నటువంటి ప్రధాన ప్రతిపక్ష గతంలో తెలంగాణ బిల్లు ప్రవేశపెడుతున్నప్పుడు పార్లమెంటు లోపల చర్చ జరుగుతున్నప్పుడు కేసీఆర్ అక్కడ హాజరు కాలేదు, పార్లమెంటులో ఎప్పుడు ఉండకపోయేదనేటువంటి ఆరోపణలకు ఇప్పుడు చూస్తున్నటువంటి సందర్భం చూస్తే నిజమే అనేటువంటిది అనిపిస్తుందా లేదా? ఆ ప్రశ్నలంటికి సమాధానం చెప్పాలి. తనకిష్టం లేకపోతే 1994లో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు 23-26 స్థానాలు మాత్రమే గెలిచింది. ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కకపోతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అంతకుముందు వరకు ముఖ్యమంత్రిగా ఉండి నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉండలేనని చెప్పితే అదే కాంగ్రెస్ పార్టీ నుంచి పి జనార్దన్ రెడ్డి, ఖైరతాబాద్ శాసనసభ్యుడు పి జనార్దన్ రెడ్డి సిఎల్పి నాయకుడిగా వ్యవహరించారు 99 వరకు. అట్లా ఇప్పుడు బీఆర్ఎస్లో తనకున్నటువంటి అవకాశంలో ఇంకెవరికైనా ఇవ్వవచ్చు. తన కుటుంబ సభ్యులైనటువంటి హరీష్ రావుకో, కేటీఆర్కో, తనకు నమ్మిన బంటైనటువంటి జగదీష్ రెడ్డికో, లేకపోతే పల్లారాజేశ్వర రెడ్డికో, అనుభవాలు ఉన్నటువంటి మిగిలినటువంటి వాళ్ళకు ఇవ్వవచ్చు. పార్లమెంట్లో అద్వానీ 2009లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించబడిన తర్వాత దేశవ్యాప్తంగా ఆయన నేతృత్వంలో ఎన్నికల్లోకి వెళ్ళినటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాలేదు. యూపీఏ అధికారంలో ఉంది. యూపీఏ అధికారంలో ఉన్న సందర్భంలో 2009 నుంచి 2014 వరకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వయసు రీత్యా కానీ, మిగిలినటువంటి అంశాల దృష్ట్యా కానీ అద్వానీ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండకుండా కేవలం ఎంపీ హోదాలో మాత్రమే అక్కడ కూర్చున్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకురాలిగా దివంగత శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు వ్యవహరించారు. భారతీయ జనతా పార్టీ ఆ రోజు ఒప్పుకున్నది. అద్వానీ గారి నాయకత్వంలో వెళ్ళినా సరే అధికారంలోకి రాలేదు, ప్రధానమంత్రి కాలేదు. కాబట్టి ప్రధాన ప్రతిపక్షానికి ఎక్కువ అవసరం ఉంటుంది. అధికార పక్షం పైన అనేకమైనటువంటి అంశాలతో మాట్లాడాల్సి ఉంటుంది. ఫ్లోర్ కోఆర్డినేషన్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చూడాలనుకుంటే ఇబ్బంది అవుతుంది. గౌరవప్రదంగా పక్కన కూర్చున్నారు. సుష్మా స్వరాజ్ గారిని పక్క నుండి నడిపించినటువంటి వ్యక్తి, గైడ్ చేసినటువంటి వ్యక్తి అద్వానీ గారు.
ఈరోజు మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఇంకొవరకు అప్పచెప్పేసి మీరు ఎమ్మెల్యేగా వచ్చి కూర్చోవచ్చు, మిగిలినటువంటి నాయకుడికి అప్పచెప్పినటువంటి నాయకుడిగా అవుతారు. అట్లా ఇష్టం లేకపోతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి లాగా మీరు కూడా ఇంకొకరికి అప్పచెప్పి అసెంబ్లీకి రాజీనామా చేయొచ్చు, లేదంటే శాసనసభ్యత్వానికి రాజీనామా చేయవచ్చు. ఏది చేయకుండా కేవలం 2 శాసనసభలతోటే అయిపోయిందా, మళ్ళీ ముందొస్తామంటే ప్రతిరోజు కూడా ముఖ్యమైనటువంటిదే. మీరు గెలిచినటువంటి ఎమ్మెల్యేగా ఆ ప్రజల బాధ్యత ప్రకారం మీరు అక్కడ చేరుకోవాలి, శాసనసభలో చర్చించాలి, ప్రశ్నించాలి, విమర్శలు చేయాలి, సద్విమర్శలను తీసుకోవాలి. అవన్నీ ఏమీ లేకుండా 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ అధికారం కోల్పోగానే అది జీర్ణించుకోలేక మళ్ళీ అదే వ్యవహారం చేస్తున్నారనేటువంటిది కదా. ఏ వ్యవహారం వల్లనైతే మీరు ఈరోజు అధికారం కోల్పోయారో, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అదే తరహా అభిప్రాయాన్ని, అదే తరహా ఉంటే తిరిగి మరలా మీరు ఎట్లా ఎన్నికవుతారనేటువంటి అంశాన్ని, మీ నాయకత్వాన్ని ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారనేటువంటి విషయాన్ని మీరు ఒక్కసారి గమనించాల్సినటువంటి సందర్భమే. ఇది కేసీఆర్ గారిది. రెండవది, అసెంబ్లీ ముగిసిన తర్వాత తప్పనిసరిగా చర్చించాల్సింది. పార్టీలు ఏవైనా కావచ్చు, పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేటువంటిది ఒక పార్లమెంటరీ పరిభాష ఒకటి ఉంటుంది. ఆ పరిభాష ప్రకారమే వ్యవహారం చేయాలి. కానీ వాడుతున్నటువంటి భాషలో చాలా స్పష్టంగా కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళు అదేవిధంగా మాట్లాడుతున్నారు. 5-6 సార్లు శాసనసభలో అడుగుపెట్టి అన్ని విషయాలు తెలిసినటువంటి వాళ్ళు కూడా అదేవిధంగా మాట్లాడడం అనేటువంటిది శోచనీయము, గర్హనీయము. నిజంగా 5 సార్లు 6 సార్లు అసెంబ్లీకి ఎన్నికైనటువంటి వాళ్ళందరికీ కూడా ఒకసారి శిక్షణా తరగతులు ఏర్పాటు చేయాలేమో, గత శాసనసభకు సంబంధించినటువంటి రికార్డులు పరిశీలించి వాళ్ళకు పాఠాలు చెప్పించుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తున్నది? శాసనసభను కేవలం ఒక అంగడిలా, వారాంతపు సంతలాగా, ఒక అంగడిలాగా ఎందుకు మారుస్తున్నారు? దాని గౌరవాన్ని పెంపొందించండి. అక్కడ మాట్లాడేటువంటి భాషను ప్రతి ఒక్కరూ మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. శాసనసభాపక్ష నాయకుడితో సహా, ప్రతిపక్ష నాయకుడితో సహా మిగిలినటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు తమను తాము ఆకురాయి పట్టుకొని సాన పట్టుకోవాల్సినటువంటి అవసరమైతే ఉన్నది. 10 మందికి మీరు ఆదర్శంగా నిలవాలి. శాసనసభలో మీరు మాట్లాడిన తర్వాత మీ క్షేత్రంలోకి వెళ్తే, మీ శాసనసభ క్షేత్రంలోకి వెళ్తే అక్కడి ప్రజలు మీకు ఎందుకు గౌరవం ఇస్తారు? అదే రీతిన మీతో మాట్లాడతారు కదా, ఆ గౌరవం మీకు లభించదు కదా. మీరు అధికారుల దగ్గరికి వెళ్తే అధికారులు మీతో అట్లనే వ్యవహారం చేస్తారు కదా. సో మనం సూచించినటువంటి బాటలోనే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఈ విషయం పైన ఎందుకు శాసనసభలో పార్టీలకు అతీతంగా మరొక్కసారి చర్చించాల్సి ఉంటుంది. సభ్య సమాజానికి మీరు ఇవ్వాల్సినటువంటి మెసేజ్ ఏంటి అనేటువంటిది కూడా ఒకసారి చూడాల్సినటువంటి సందర్భం కూడా ఉంది. శాసనసభ ముగిసిన తర్వాత ఈ 2 విషయాలను చెప్పాల్సినటువంటి సందర్భం ఇదే అనేటువంటిది నా అభిప్రాయం.